పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామ సమీపంలో పులి దాడి కలకలం రేపింది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసి చంపడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అడవి ప్రాంతం నుంచి పులి గ్రామ పరిసరాలను రావడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాత్రి వేళల్లో బయటికి వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు హెచ్చరించారు. పులి సంచారంపై పర్యవేక్షణ పెంచాలని అధికారులు తెలిపారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని, తమ ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాలు గడిచినా ఏ పని చేశారు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశాడో చూడాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి మీద ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. కడపలో కార్యక్రమం పెట్టి రాయలసీమ ప్రాజెక్టుల మీద తీర్మానాలు చేసి వీళ్ళు ఉద్యమాలు చేస్తారంట. అసలు రాయలసీమ మీద, రాయలసీమ అభివృద్ధి మీద మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. రాయలసీమకు ఎంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టారు, ఎంత కేటాయింపులు చేశారు, ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని చెప్పి ఈరోజు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి వద్దాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. 1000 కోట్లు మట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టినారు ప్రజాధనాన్ని. ఈరోజు రాయలసీమ అంతా కూడా సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కూడా ఈరోజు రాయలసీమ అంతటా కూడా ప్రారంభించినాం, పూర్తి చేయబోతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో విద్యుత్ శక్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా రాబోయే 2-3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇదంతా కూడా రాయలసీమ నుంచే జనరేట్ అయ్యే విద్యుత్. ఇది నీటిపారుదల విషయానికి వస్తే హంద్రీనివా ప్రాజెక్టును 6 నెలల్లో 3800 కోట్లు ఖర్చు పెట్టి 700 కిలోమీటర్లు కృష్ణా నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోగలిగినాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం పీవీజీపల్లి పంచాయతీ దేవరకొండలో నేడు సోమవారం పౌర్ణమి నాడు అంగరంగ వైభవంగా శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి తిరునాళ్లు జరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో నడింపల్లె ప్రభుత్వ బాలల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థి నరసింహులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన ఆయన మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి ఇంటికాడ నుంచి 7 గంటలకు బయలుదేరి 7:30కి ఇడిచిపోయినా. ఏం మాట చెప్పాలా, వాళ్ళ ఆయన తీసుకునే పెద్ద ఆసుపత్రి కాడ గడం చేసుకుంటాడు పోయినాడు. రాత్రి 9 గంటలకు ఒక హాస్పిటల్ పిల్లడు చెప్పాడు.
ఏం జరిగిందంటే ఏం వచ్చినా పిల్లడు చావాలా సార్ 11 వరకు మేలుకున్నాడు. నా కొడుకు వచ్చి 11 వరకు మేలుకున్నాడు. ఎందుకు చంపి నా పిల్లలు నిలబడి విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు శ్రీను, సూర్యుడు విద్యుత్ షాక్ కు గురై మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, గణపవరం వద్ద సిపిఎం నేతలు ఎమ్మెల్యేలపై ఘాటుగా విమర్శించారు. జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ పాదయాత్రలో స్థానికులు దోమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. అభివృద్ధి పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని, భీమవరంలో బహిరంగ సభలో సమస్యలపై స్పందించకపోతే ఎమ్మెల్యే ఇళ్ల ముందే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కార్యదర్శి రవి చట్టసభల్లో ప్రజల సమస్యల కంటే ఎమ్మెల్యేల కూపన్లే ప్రధాన అంశమని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 26 రోజుల పాటు 650 కిలోమీటర్ల పదయాత్ర జరుగుతున్న సందర్భంలో మేము అనేక గ్రామాల్లో మండలాలు తిరుగుతున్న సందర్భంలో ప్రజలు అనేక సమస్యలు చెప్పారు. మంచినీరు చెప్పారు, ఇళ్ల స్థలం చెప్పారు, ఇళ్ల పట్టా చెప్పారు, పెన్షన్లు చెప్పారు. దాంతో పాటుగా దోమల సమస్య కూడా తీవ్రంగా ఉంది. దోమలకి మందు కానీ పొగ కానీ కొట్టకపోవడం వల్ల ఇవాళ దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జబ్బుల బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి కనీసం దోమలైనా ప్రభుత్వం నివారించాలి. మీరు అసెంబ్లీలో చర్చించండి. దోమలతో మీరు అసెంబ్లీలో చేస్తున్నాం. దోమల అరికట్టడం కోసం కూడా రాబోయే కాలంలో ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు కీర్తిశేషులు గాడు అప్పలనాయుడు సంస్మరణ సభ జై కన్వర్షన్ దగరపు వలసలు నిర్వహించారు. స్థానిక నేతలు అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాడు తాతినాయుడు, జడ్పీటీసీ గాడు వెంకటప్పు తదితరులు అప్పలనాయుడు నాగవంశంలో కీలక నేతగా ఎదిగారని, తన పార్టీకి ప్రజలకి చేసిన సేవలను కొనియాడారు. పిక్నిక్ సక్సెస్ అవ్వడం, ఆ తర్వాత ఈ దుర్ఘటన జరగడం, దాని తర్వాత మనం ఇవాళ మన అందరం చేరడం జరిగింది. దీనికి ప్రధానంగా మొదట బీజం వేసినటువంటి వ్యక్తి ఇంకో జనార్దన్ గారు, అలాగనే మన జయరాజు గారు. ఆ రోజు సంతాప సభ జరిగిన తర్వాత వెంటనే మనం కులపరంగా ఒక కాకినాడ రూరల్ కరప మండలంలో రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే పంతం నానాజీని ప్రశ్నించారు వైసీపీ సర్పంచ్లు. తమకు ప్రోటోకాల్ గౌరవం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ కంటే ముందుగా కూటమి కార్యకర్తలు అన్ని గ్రామాల్లో ముందే ఉంటున్నారని, ఎమ్మెల్యే తమ గ్రామానికి వచ్చినప్పుడు సర్పంచ్కి ఏ సమాచారం తెలియకుండా ఉన్నదని పేర్కొన్నారు. రామాన్ని సన్మానం చేసి పంపిస్తారంటే రాజమండ్రి మీరు ఏం కోరుకుంటున్నారు?
ఇప్పుడు మీరు వస్తున్నారు సార్, మీరు వచ్చారంటే మీ వెనక కార్యకర్తలంటే మేము ఉంటున్నాం. మొన్న మీరు ట్యాంక్ ఓపెనింగ్ వచ్చేసారు, మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. సర్పంచ్ గారు ఏమన్నా ఇప్పించారా చెప్పండి ఒకసారి. ప్రోటోకాల్ పాటించారు సార్ చెప్పండి ఒకసారి. ఈ సరౌండింగ్ లో ఒక ఎమ్మెల్యే సార్ వస్తున్నారంటే మేము కూడా ఎంతో గౌరవంగా మీ దగ్గరికి వస్తాం సార్. ఆ వాల్యూ మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు సార్. ఒక ఎమ్మెల్యే సార్ వస్తున్నారని మాకు తెలియట్లేదు. ఇక్కడ పలానా చోట ఓపెనింగ్. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్పేట గ్రామంలో నూతన దంపతులు విజయ్ దేవరకొండ రక్ష్మిక వేద మంత్రాలతో డప్పు వాయిద్యాల మధ్య తులసి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యనారాయణ వ్రతం కార్యక్రమంలో ఆశీస్సులైనారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీల ముఖ్యులు, గ్రామానికి చెందిన దాదాపు 400 మంది హాజరయ్యారు. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి సందడి సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. భద్రతా ఏర్పాట్లను అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సిఐ నాగరాజు, బల్మూరు ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో నందీశ్వర స్వామి వారికి ఈ నెల 3వ తేదీన త్రయోదశ పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమ మోదకం, భస్మోదకం, గంగోదకం, వేద మంత్రాలతో వృషభ సూక్తం పూజలు, నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలు జరుగుతున్నాయి. భక్తులు నానబెట్టిన శనగల సమర్పణ ద్వారా సంతానం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ మొదటి సర్వసభ్య సమావేశాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. 26 మందిలో 14 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అన్జీరెడ్డి, చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు. ఏకగ్రీయంగా తీర్మానం చేసి అందరూ పిలవాలి, పిలిచి ఎస్టిమేట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళతో చేయించాలి. ఆర్ఎంసీ వాళ్ళు, ప్రెషర్స్ వాళ్ళు, ఓకేనా బాబు? ఏకగ్రీయంగా తీర్మానం ఓకేనా? దాని తీర్మానం రాసి మినిట్స్ రాసి పెట్టాలి. దాంతోపాటు 15 కోట్ల వర్కుల గిట్ట నేను డేట్ ఇస్తాను. ఆ డేట్ ప్రకారంగా మీ కౌన్సిలర్ పరంగా గిట్ట నేను ఇనాగ్రేషన్ సమావేశం గెలిచిన కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మైపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా చైర్మన్ సుమలత గారికి, వైస్ చైర్మన్ మల్కజ్గిరి నేరేడ్మెట్ వాయుపురిలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం హెల్మెట్ ధరించి బైక్ రైడర్లకు కౌన్సిలింగ్ చేసి ప్రమాదాల్లో ప్రాణాలను రక్షించే విధానాన్ని వివరించారు. అనంతరం హెల్మెట్ బ్యాంక్ ద్వారా తాత్కాలిక హెల్మెట్ అందించి కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తిరిగి డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. అటు గ్రూప్ బాండ్ దగ్గర ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అవసరం ఉంటే డైవర్ట్ చేయాలి కదా, మొత్తం ఆగిపోయింది కదా ఇదంతా. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ బాండ్ టచ్ అవుతుంది, అది కాలం రైట్ కార్బన్ టచ్ అవుతుంది సార్. క్లియర్ చేస్తున్నాం సార్, క్లియర్ చేస్తున్నాం సార్. కొంచెం మన కారణం కదా సార్, గ్రౌండ్ తప్పదు సార్, గేట్ దగ్గర అక్కడ మూమెంట్ ఉంది సార్. అది కొంచెం మూమెంట్ మన స్పీడ్ ఉంటే
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో కోస్తని విద్యాపీఠలో 34వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించగా యాజమాన్యం, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు సోమవారం 43 మంది అర్హులకు మొత్తం 2,73,963 విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగసిన నరేంద్ర వర్మరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి లబ్ధిదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని మరియు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లాలో ప్రెస్టన్ ఉన్నత పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా కరస్పాండెంట్ కొనసాగుతున్న బక్క ప్రవీణ్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ తిప్పారాపు ఆనంద్ బక్క లక్ష్మణ్ గ్రీవెన్స్ సెల్లో సోమవారం జిల్లా కలెక్టర్ను ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం కరస్పాండెంట్ పదవికి కనీసం డిగ్రీ విద్యా అర్హత ఉండాల్సింది ఉండగా ప్రవీణ్కు కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే ఉందని, ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గతంలో కోర్టు విచారణలో అంగీకరించారని వారు పత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా సదరు వ్యక్తి మిషనరీ ఆస్తుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపట్టి విద్యార్థులకు, క్రైస్తవ మైనారిటీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏంటిదంటే కరస్పాండెంట్ ప్రెస్టన్ పాఠశాల కరస్పాండెంట్గా ఉండే అర్హత లేదని దరఖాస్తు ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కరస్పాండెంట్ అని చెప్పుకునే బక్క ప్రవీణ్ కుమార్ గారికి ఎలాంటి ఏ కోశాన చూసినా అర్హులు కాదు. ఆ పేరు చెప్తూ చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ, భూమిని అమ్ముతూ, అదేవిధంగా పాఠశాల ఆవరణలో రకరకాలుగా ఆయనకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఆ నామ్స్ ప్రకారం డిగ్రీ ఉండవలసిన నామ్స్ ప్రకారం కూడా డిగ్రీ లేక ఇంటర్మీడియట్ అని కోర్టులో కూడా సబ్మిట్ చేస్తూ తన ఓన్ పూచికత్తులో చెప్పడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితిలో ఉన్న కరస్పాండెంట్ను వెంటనే తొలగించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆ కరస్పాండెంట్ అని చెప్పుకునే మొన్న ప్రెస్ మీట్లో బోర్డు మీద చూపిస్తూ ఉన్నాడు, ఇంతమంది కరస్పాండెంట్లో నేను ఒక్కనని. ఆ కరస్పాండెంట్లో ఉన్న అర్హత ఏందో, నీ దగ్గర ఉన్న అర్హత ఏందో ఆ బోర్డు చూసిన ఆ వ్యక్తులు చూసుకున్నా నేను నవ్వుకుంటా ఉన్నారు. వాళ్ళు ప్రకారం కరస్పాండెంట్గా కొనసాగాలంటే డిగ్రీ అర్హత సాధించి ఉండాలి. తనకు ఇంటర్మీడియటే ఉన్నదని ఆయనే రీసెంట్గా కోర్టులో ఆయనే ఇంటర్మీడియటే చదువు ఉన్నదని కోర్టులో అంగీకరించడం అయినది. తిరుపతి జిల్లా వెంకటగిరి నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలని నాయి బ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివం కోరారు. ఈ అనంతరం పోలేరమ్మ అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని సెలూన్ షాపులను ఉచిత విద్యుత్ అందుతుందా లేదా అని పరిశీలించి విద్యుత్ బిల్లుల్లో జీరో రావడంతో బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కోటి వెంకటేష్, వరదరాజులు, ప్రకాష్ ముని, ప్రకాష్ పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రుద్రకోటి సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు వెంకటగిరికి రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెద్ద మనసు చేసుకొని నాయి బ్రాహ్మణులను అభివృద్ధి చేసేదానికి, వాళ్ళని పైకి తెచ్చేదానికి ఆ రోజు పెద్ద మనసుతో 1989లో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ పెట్టడం జరిగింది. తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫెడరేషన్ని కార్పొరేషన్ చేసి అనేక మంది నాయి బ్రాహ్మణులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ 22 నెలల పరిపాలనా కాలంలో ఏవైతే ఎలక్షన్లో మనం మేనిఫెస్టోలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పైడిపాడులో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో కార్యక్రమంలో మంత్రి డిఎస్బివి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. పబ్లిసిటీ పిచ్చితో నాడు జగన్ పాస్ పుస్తకాలపై తమ బొమ్మ వేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. నేడు రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రభుత్వం ముందుంది. సకాలంలో ఎరువులు, పురుగు మందులు అల్లే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మనకి ఎప్పుడూ లేని విధంగా అన్నదాత సుఖీభవ, భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు డబ్బులు ఇచ్చినట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తున్నాం. మొదటి విడత 7,000 మీ ఆ ఖాతాలోకి వచ్చినాయా? రెండో విడత 7,000 వచ్చినాయా? మూడో విడత 6,000 వచ్చినాయా? రాలా. 14,000 ఇచ్చాం. మూడో విడత కేంద్రం ఇచ్చిన వెంటనే 6,000 రూపాయలు కూడా మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ మనం పారిపోయేవాళ్ళం కాదు, మీకు జవాబు చెప్పేవాళ్ళం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, మీకు ఎవరికైనా ఈ డబ్బులు రానప్పుడు ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ మీరు అప్లై చేస్తే, ఆ గ్రీవెన్స్ రేజ్ చేస్తే పరిష్కారం చేసి మీకు ఆ డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేగాని మీరు రాలేదు కాబట్టి మీకు రాదు ఎగ్గొడదాము, లేదా మీకు రాకపోతే మీరు మోసం చేసి ఇంకోటి తీసుకున్నటువంటి పరిస్థితులు లేవని కూడా చెప్తున్నాం. ఈరోజు ఇదిగా మీకు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.